ఈ వీడియోలో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి చూద్దామండి. సో ఆల్రెడీ నేను సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఛానల్స్లో వీడియోస్ ఉంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో కూడా 4 పారామీటర్స్ ఉంటాయి. ఓకే, డెఫినేషన్, సింటాక్స్, ఫ్లో చార్ట్ అండ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఎగ్జామ్లో ఈ 4 పారామీటర్స్ మీరు రాయాలి. రాస్తే కనుక యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. రైట్. సో ఒకసారి చూద్దాం, డెఫినేషన్ ఒకసారి చూద్దాం. A next if in C is an if statement that is the target of another if statement. Next if statements means an if statements inside another if statement. అంటే దీని మీనింగ్ ఏంటంటే if statements లోపల another if else statements తీసుకోవాలి. ఇది యాక్చువల్లీ డెఫినేషన్. సో ఒకసారి చూద్దాం దీని సింటాక్స్. ఒక ప్రోగ్రామ్ రాస్తే కనుక ఇంకా క్లియర్గా ఈజీగా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఇదంతా కూడా చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా కూడా if else statements అండి. చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ లోపల నేను తీసుకున్నాను. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇది ఇఫ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్స్ ఇది ఓపెనింగ్ బ్రాకెట్స్, ఇది క్లోజింగ్ బ్రాకెట్స్. విత్ ఇన్ ద ఇఫ్ స్టేట్మెంట్స్ నేను ఏం చేశాను, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ అనేది మెన్షన్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్. దీన్నే నెక్స్ట్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ డెఫినేషన్. ఓకే, క్లియర్? రైట్. సో చూడండి, ఈ ప్రాసెస్నే నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ ఫార్మేట్ లో రిప్రజెంటేషన్ చేశాను. ఓకే, చూడండి ఇక్కడ. ఓకే, కండిషన్ 1, ఈ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ అగైన్ కండిషన్ చెకింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ప్రొసీజర్. లేదు, వెరీ స్టార్టింగ్ కండిషన్ 1లోనే కనుక ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. ఇది ఫ్లో చార్ట్. సో ఇది ప్రోగ్రామ్. ఒకసారి ప్రోగ్రామ్ మనం ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. ఓకే, సో హెడర్ ఫైల్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఓకే, stdio.h. రైట్. నౌ సెకండ్ హెడర్ ఫైల్. రైట్. ఇప్పుడు మెయిన్ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయండి. ఓకే, సో రైట్, మెయిన్ సెక్షన్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి, నౌ యూ కెన్ డిక్లేర్ 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఓకేనా, సో సిఎల్ఆర్ఎస్ మెన్షన్ చేస్తున్నా. రైట్. ఓకే, రైట్. నౌ ఇంట్ a is equal 7 తీసుకుంటున్నా, b is equal 6, c is equal 5 తీసుకుంటున్నాం. ఓకే, నౌ ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సంబంధించి సింటాక్స్ మీ మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. క్లియర్? సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ సింటాక్స్ ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్స్ లోపల ఇంకో ఇఫ్ స్టేట్మెంట్స్ మెన్షన్ చేయాలి. రైట్. సో చూడండి, ఇఫ్ స్టేట్మెంట్స్ తీసుకున్నా, ఇక్కడ కండిషన్ 1 కదండి. సో ఇక్కడ కండిషన్ మెన్షన్ చేస్తున్నాను ఏంటంటే a గ్రేటర్ దెన్ b. మీ ఇష్టం, మీకు యూ కెన్ మెన్షన్ ఎనీ టైప్ ఆఫ్ కండిషన్. రైట్. సో ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్, ఇది యాక్చువల్లీ ఇఫ్ స్టేట్మెంట్ కదా. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ మీరు మెన్షన్ చేయాలి. ఇఫ్ మళ్ళీ అగైన్ ఇఫ్ ఉందంటే అక్కడ కండిషన్ మెన్షన్ చేయాలి. ఓకే, కండిషన్ 1, కండిషన్ 2. ఓకే, ఒకసారి చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ 1, ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ 2. ఓకే, సేమ్ యాజ్ యూజువల్ అలానే ఇంప్లిమెంటేషన్ చేయాలి. నౌ ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ 2, నౌ a గ్రేటర్ దెన్ c. నౌ ఇక్కడ అగైన్, సో ఇక్కడ మీరు చూడండి, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇదంతా. సో ఫాల్స్ అయితే, ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ అయితే నౌ ఎల్స్. ఓకే, రైట్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంతే కదండి, ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ట్రూ అయితే కనుక ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏది కండిషన్ 1 కండిషన్ 2? కండిషన్ 2 అండి. సో చూడండి, నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎస్పెషల్లీ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోస్ అన్ని చేస్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే ఇక్కడ వరకు రాయాలండి. ఓకే, ఇక్కడ వరకు ఇదంతా కూడా వేరియబుల్ డిక్లరేషన్. తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఏంటంటే సింటాక్స్ అండి, సింటాక్స్ ఆఫ్ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. చూడండి, కండిషన్ 1, కండిషన్ 2. ఓకే, కండిషన్ 1
కండిషన్ 2. ఈ కండిషన్ 2 కనుక ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ కండిషన్ 2 కనుక ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ప్రొసీజర్. సో ఇక్కడ వెరీ స్టార్టింగ్ లోనే కండిషన్ 1 కనుక ఫాల్స్ అయితే ఇవేమి ఎగ్జిక్యూట్ అవ్వవు ఇంకా. రైట్, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఇప్పుడు చూద్దాం, ఈ కండిషన్ కనుక అంటే కండిషన్ 1 ట్రూ అవ్వాలి, కండిషన్ 2 కూడా ట్రూ అవ్వాలి. సో అప్పుడు అలాంటి కేసెస్ లో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇది ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కదా. సో అందుకన్నా ప్రింట్ ఆఫ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఈ కమా సి. సో ఇదంతా కూడా విత్ ఇన్ ద డబుల్ కోట్లు మెన్షన్ చేయాలి. రైట్, నౌ ఇన్ కేస్ ఆఫ్ ఈ కండిషన్ 2 కనుక ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. రైట్, సో ప్రింట్ ఆఫ్ C is greater than A, B. సో ఇక్కడ నేను LCS మెన్షన్ చేస్తున్నా. ఇదండి యాక్చువల్లీ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సంబంధించి ప్రోగ్రామ్ అండి. సో చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. చూడండి, అసలు కన్ఫ్యూజన్ అనేది లేదండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సింటెక్స్ తెలిసి ఉండాలి. ఓకే, సింటెక్స్ తెలిస్తే ఈజీగా మనం ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఓకే, చూడండి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఓకే అప్పుడు ఈ లోపల ఉన్న ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ప్రొసీజర్. ఇదండి యాక్చువల్లీ నెక్స్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. రైట్, నో మిస్టేక్స్ అండి. ఓకే, సో ఇక్కడ కండిషన్ ట్రూ కనుక ఈ కండిషన్ 1 కండిషన్ 2 రెండు ట్రూ కనుక ఇప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి కమా సి అని ప్రింట్ అవ్వాలి. ఓకే, చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి కమా సి ప్రింట్ అయింది. ఓకే, రైట్. ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 8 తీసుకుంటా. అంటే కండిషన్ 1 ట్రూ అవుతుంది, బట్ కండిషన్ 2 ఫాల్స్ కనుక కండిషన్ 2 ఇప్పుడు ఈ ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే సి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ కమా బి అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఒకసారి చూద్దాం. చూడండి, సి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ కమా బి. ఓకే, ఈ స్టేట్మెంట్స్ ఏ స్టేట్మెంట్ యాక్టివేట్ అవ్వాలి అనేది కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ఆ ఇన్పుట్ స్టేట్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ.